హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో మీకు టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్తోనే మొత్తం కొలతలు అనేవి చూపిస్తానండి. అలాగే ఆది బ్లౌజ్తోనే మనకు కరెక్ట్గా ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ ఎంత తీసుకోవాలో కూడా మీ క్లారిటీతోనే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి. టేప్ అనేది ఎక్కడ కూడా యూజ్ చేయకుండా చెప్పమని చెప్పేసి చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి. అక్క మేము కొత్తగా నేర్చుకుంటున్నాము, టేప్తో చెప్తే మాకు అర్థం కావట్లేదు, మొత్తం కూడా ఆది బ్లౌజ్తో చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి. అలాగే ఫస్ట్ మనం పేపర్ అయినా క్లాత్ అయినా కానీ ఫస్ట్ వచ్చేసి మీరు ప్లెయిన్ బ్లౌజ్ల మీదనే ట్రై చేయండి. అలాగే ఫస్ట్గా మీరు నేర్చుకునే వాళ్ళైతే ఇలా పేపర్ మీదనే పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వచ్చిన వరకు పేపర్ మీదనే కట్ చేయండి. ఎప్పుడు కూడా మనం ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి. మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా ఇలా ఆపోజిట్లో ఉండాలి. ఎప్పుడు కూడా ఈ ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉండాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము క్లాత్కి హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయి కాబట్టి దానికోసము ఒక 1/2 ఇంచ్ ఇలా స్ట్రేట్గా మార్కింగ్ చేసి ఇది కట్ చేసేసేయాలన్నట్టు. మళ్ళీ ఇలా ఒక 1/2 ఇంచ్కి దగ్గర ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. దేనికోసం అనంటే మనం కుట్టు కోసం అండి, ఇది కుట్టు కోసం. మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మీరు కట్ చేసేసుకోవాలి, కంపల్సరీగా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. కొందరు బ్లౌజ్ పీస్లకి హెచ్చు తగ్గులు అనేది వస్తూ ఉంటుంది కింద సైడు, కాబట్టి ఇలా కరెక్ట్గా సమానంగా కట్ చేసుకోవాలి. మనం హెచ్చు తగ్గులు ఏం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఇదేమో కుట్టులోకి అండి. ఇప్పుడు మీ ఆది బ్లౌజు కరెక్ట్ కొలతలు తీసుకొని ఇలా ఇక్కడ మనకి రెండు కూడా జాయింటింగ్స్ అనేటివి ఒక దగ్గరికి వచ్చేటట్టు చూసుకోండి. ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకున్నాక తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా పట్టేసేయండి. మీరు ఇలా పట్టేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయండి. అలాగే ఇక్కడ మనకు బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, వీటి కోసము 2 బ్యాక్ డాట్స్ అనేవి ఉంటాయి కదండి బ్యాక్ సైడ్ మనకు, దానికోసం మనం 1 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ కోసం ఎంత ఉంటే అంతైనా చేసుకోవచ్చు మార్కింగ్లు, లేదంటే ఇంకొక 1/2 ఇంచు పెంచుకోవచ్చు. మీ క్లాత్ అనేది ఎక్కువగా ఉంటే 1/2 ఇంచు పెంచుకోవచ్చు, లేదంటే ఇది ఎంత ఉంటే అంత కూడా తీసుకోవచ్చు సైడ్ జాయింటింగ్స్ కోసం. ఇక్కడ తీసుకున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ బ్యాక్ నెక్ కరెక్ట్గా ఇలా సమానంగా చూసుకోండి, మిడిల్లో చూసుకొని ఇది ఇక్కడ నుంచి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ కుట్టు కోసం కావాలి కదా ఇక్కడ మనకు, దానికోసము మరొక పాదం మందము ఇక్కడ పైన మార్కింగ్ చేసుకోండి. పాదం మందమైనా చేసుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ పైకి కూడా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఏంటంటే పాదం మందం డిఫరెన్స్తో కుట్టు అనేది వేయరు, 1/2 ఇంచ్ డిఫరెన్స్తో కుట్టు అనేది వేస్తారు. పాదం మందం వచ్చేటట్టు చూసుకోండి. మీరు ఎప్పుడు ఏ కుట్టు వేసినా కానీ పాదం మందం డిఫరెన్స్ వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్యాక్ సైడే ఉంది ఇది. ఇలా ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్ని కరెక్ట్గా ఇలా పట్టేసి ఇక్కడ డాట్స్ దగ్గర పెట్టేసి ఇక్కడ చంక భాగం కుట్టుంది కదా, ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్లు అంటే చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ కుట్టు దగ్గర. ఇప్పుడు వచ్చేసి మీరు బ్లౌజ్ పొడవు అనేది చూద్దాం. ఇలా కరెక్ట్గా పట్టేసేయండి మొత్తం. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ కొలతలే తీసుకుంటున్నామండి. ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా పట్టేసి ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేవి చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇప్పుడు షోల్డర్ నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. కరెక్ట్గా ఇలా షోల్డర్ 2 కూడా ఇలా సమానంగా పట్టేసేయండి. సమానంగా పట్టేసి కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ చూడండి, మనం బ్లౌజ్ అనేది ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కానీ ఇక్కడ మనము మార్కింగ్ చేసిన దగ్గర కానీ కరెక్ట్గా సెట్ చేసుకున్నాక తర్వాత మీరు ఇలా కరెక్ట్గా పట్టేసేయండి. ఫస్ట్ ఇక్కడ కరెక్ట్గా ఇలా పట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇట్లా సమానంగా పెట్టేసేయండి. పెట్టేసి ఇక్కడ ఈ చివరిన సైడ్ ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ సైడు షోల్డర్ దగ్గర ఇక్కడ సైడ్ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. చూడండి, మనకు నెక్ అలాగే షోల్డర్ ఇందులోనే వచ్చేసాయి. కరెక్ట్గా చూసుకొని ఇలా కరెక్ట్గా పట్టేసి ఇక్కడ ఒక మార్కింగు, ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగు, ఈ చివరి కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసి ఇప్పుడు ఇది తీసేసేయండి. మనకు ఇది తీసేస్తే ఇప్పుడు కరెక్ట్గా ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్లు అనేవి వేసేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ 2 మార్కింగ్లు ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇక్కడ మనకు తక్కువగా ఉంది కదండి, ఇక్కడ కొంచెం ఇక్కడ మనకు ఇక్కడ చూడండి 1.5 ఇంచే వచ్చింది. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుందాం. ఇలా ఇక్కడ మనం 2 ఇంచెస్ తీసుకోవాలి.
ఎందుకంటే మనకు బ్యాక్ నెక్ అనేది కరెక్ట్గా షేప్ రావడం కోసము ఇలా 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి. అలాగే మనకు కుట్టులోకి కావాలి కాబట్టి మరొక పాదం మందం ఇక్కడ సైడ్ తీసుకుంటున్నాను. ఇక్కడ సైడ్ నుంచి దీనికి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. కుట్టులోకి కావాలి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా మనకు కుట్టులోకి కావాలి కాబట్టి ఇంకొక పాదం మందం ఇక్కడ సైడ్ తీసుకున్నాం. మీకు అర్థమై ఉంటుంది అంటున్నానండి. ఇక్కడ ఇలా ఇప్పుడు ఇక్కడ మనకు పైనది ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి ఇలా. ఓకేనండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీని నుండి మనకు ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా, ఈ డాట్స్కి ఇలా క్రాస్గా వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ అనేది చేయండి. అలాగే ఇక్కడ సైడ్ జాయింటింగ్స్ దగ్గర ఇలా క్రాస్గానే రావాలండి. మనం సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకు క్రాస్గానే వస్తాయి. ఇలా ఇక్కడ వచ్చేసి మనకు 2 ఇంచెస్కి మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడనేమో మనము 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడనేమో 1/2 ఇంచ్ మాత్రమే మార్కింగ్, 1/2 ఇంచ్ మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా 1/2 ఇంచ్, 1 ఇంచ్ అంటే ఇంత, 1/2 ఇంచ్ అంటే ఇంత. దీన్ని ఇప్పుడు రౌండ్గా వచ్చేటట్టు చూడండి. ఇలా ఇలా రౌండ్గా వచ్చేటట్టు ఇలా చూసుకోండి. ఇలా మొత్తం కూడా నేను ఆది బ్లౌజ్తో చూపించానండి. మొత్తం కూడా నేను 1/2 ఇంచు ఇలా చూసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్కి వచ్చేటట్టే చూసుకున్నాను. ఇక్కడేమో మనకు 1 ఇంచ్ రావాలి. 1 ఇంచ్ నుంచి ఇలా కలిపేసేయండి. చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ మీకు కొలిచి చూపిస్తాను. ఇక్కడ మనకు కరెక్ట్గా 1 ఇంచ్ ఉంది. ఇలా ఇక్కడ 1 ఇంచ్ నుండి ఇలా దీన్ని కలిపేసేయండి. కరెక్ట్గా వచ్చిందండి. ఇక్కడేమో ఉక్స్ పట్టి కాజాపట్టి వెళ్తుంది. ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజాపట్టి 3 ఇంచెస్ వస్తుంది. ఈ భాగంలో మనకు కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజాపట్టి 3 ఇంచెస్ ఇందులోనే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఒకసారి ఆమ్ రౌండ్ కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ చంక భాగం కుట్టుంది కదండి, ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మనకు కరెక్ట్గా వచ్చింది. 2 పాయింట్స్ తక్కువ వస్తే ఏమి కాదండి, జస్ట్ 2 పాయింట్స్ అంటే అందులో ఇంత తక్కువ వస్తే అటు ఇటుగా కుట్టులో కలిసిపోతుంది. మనకు ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, గీత మాత్రం ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసుకుందాము. 1/2 ఇంచ్ డిఫరెన్స్ అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా ఒక పాయింట్ 2 పాయింట్లు అలా ఉంటే ఏం కాదు, కుట్టులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికి యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎలా మార్కింగ్ చేస్తారో అలా కట్ చేయండి. అలాగే కటింగ్ వీడియోలన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్ కటింగు, హ్యాండ్స్ కటింగు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అంటే స్టెప్ బై స్టెప్గా వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.